సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎపెక్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలని, ఈఎంఐ కడతామన్నా ఇంటికి తాళాలు వేస్తామని బెదిరింపులకు పాల్పడడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల్ల మాణిక్ అన్నారు. సుందరయ్య భవన్లో బాధితుడు తుడుము రాజు శ్రావణ్తో కలిసి అతిమెల్ల మాణిక్ మాట్లాడుతూ, కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన తుడుము రాజు గత 2 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్నాడు. 2 సంవత్సరాలుగా ఈఎంఐలు కడుతూ వస్తున్నారు. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక పరిస్థితులు బాగాలేక గత 4 నెలలుగా ఈఎంఐలు కట్టడం లేదు. దీంతో నోటీసులు ఇస్తామని, ఇంటికి తాళాలు వేస్తామని, ఊర్లో సాటింపు చేస్తామని, పత్రికలలో వేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వినియోగదారులను వేధింపులకు పాల్పడుతున్న ఫైనాన్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులు ఆపకపోతే ఫైనాన్స్ ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సంగారెడ్డి పట్టణ కార్యదర్శి యాదగిరి, సిపిఎం నాయకులు అశోక్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, న్యాయవాది సుభాష్, డివైఎఫ్ఐ నాయకులు సాయి కుమార్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నియంత్రించాలి, ప్రైవేట్ ఫైనాన్స్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ఫైనాన్స్ పైన జిల్లా అధికారులు ఆపాలి. ప్రజల పైన వేధింపులను ఆపాలి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎఫెక్ట్ ఫైనాన్స్ అధికారులు తీవ్రంగా వేధింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతసాగర్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి మీద ఫైనాన్స్ కట్టలేదనే పేరుతోని ఇంటికే తాళం వేస్తాం, నువ్వేం చేసుకుంటావు వేసుకో అని చెప్పేసి నోటీసులు పంపడం, ఊర్లో చాంటింపులు చేస్తామని చెప్పడం భయభ్రాంతులకు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్ వాళ్ళ యొక్క ఆగడాలకు అడ్డు లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి బాధితులు ఈరోజు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఫైనాన్షియర్లు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీకి పాల్పడుతూనే వేధింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎఫెక్ట్ ఫైనాన్స్ ఎవరైతే వేధింపులకు పాల్పడుతున్నారో మేనేజర్ని వాళ్ళందరినీ మీద కఠినంగా శిక్షించాలి. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి ఈరోజు శిక్షించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతిలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అనేక ఫైనాన్స్ గతంలో అనేక మందికి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎఫెక్ట్ ఫైనాన్స్ అనేటటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు ఫీల్డ్ ఆఫీసర్లు పోయి నువ్వు కట్టకపోతే నీ ఇంటికి తాళం వేస్తామని చెప్పేసి బెదిరింపులో పాల్పడుతూ ఉన్నారు. మీరు పిల్లలు బేకలతో బయటికి పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఈరోజు పాల్పడుతూ ఉంటే జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని జిల్లా అధికారులు వెంటనే స్పందించాలి. పోలీస్ అధికారులు అట్లనే రెవెన్యూ అధికారులు స్పందించి ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాడు, ప్రజలకు భయభ్రాంతులు సృష్టిస్తున్నటువంటి వాడు, ఈరోజు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఈరోజు ఫైనాన్స్ నడుపుతున్నటువంటి వాడు, ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లనే వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. బాధితులు ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఈఎంఐ కట్టలేదనే పేరుతో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి సిపిఎం పార్టీ అడుగుతూ ఉంది. ఈరోజు ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళకు పద్ధతి ఉన్నది. ఇప్పుడు 3 నెలలే కట్టలేదని చెప్తా ఉన్నారు. 6 నెలల వరకు కూడా వాళ్ళకి ఎటువంటి నోటీసులు కానీ ఇవి కానీ ఇవ్వవద్దని చెప్పేసి ఫైనాన్స్ నిబంధనలు చెప్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈరోజు ఫైనాన్షియల్ వాళ్ళు ఎఫెక్ట్ ఫైనాన్షియల్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ మీద వెంటనే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ ఫైనాన్స్ మీద విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎఫెక్ట్ ఫైనాన్స్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.